నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన వివాదం నడుస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును పెట్టవద్దని కోరుతూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ పేరుతో తమ పార్టీ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉందని, ఈ పేరుపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బాలరంగం తన లేఖలో తమ తెలంగాణ రాజ్య సమితిని ఎన్నికల సంఘం 2023లోనే రిజిస్టర్ చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుపై 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు. కవిత స్థాపించే పార్టీ పూర్తి పేరు ఏదైనప్పటికీ ఆమె కేవలం టీఆర్ఎస్ అనే అబ్రివేషన్తోనే ప్రచారం చేస్తారని, దీనివల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడి తమ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కవిత కొత్త పార్టీ పేరు రిజిస్ట్రేషన్ను అడ్డుకోవాలని, ఆ పేరుకు అనుమతి ఇవ్వొద్దని బాలరంగం ఈసీని విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్ఎస్ ని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదని ఆయన తెలిపారు. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన తరుణంలో తెలంగాణ రాజ్య సమితి రూపంలో ఎదురైన ఈ కొత్త అభ్యంతరంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే ఇటీవలే వైభవంగా కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవితకు కూడా ఇది బిగ్ షాకింగ్ అని చెప్పొచ్చు. శ్రమే శక్తి, శ్రమ చేసే ప్రతి కార్మికుడికి మా వందనాలు మరియు మేడే శుభాకాంక్షలు. సో మేడే సందర్భంగా లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్లో ఉచితంగా న్యూరో మరియు కార్డియాక్ విభాగంలో ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే ల్యాబ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వబడును. దీనికి ముఖ్య కారణం ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేసే ప్రతి కార్మికుడికి లిమ్స్ న్యూరో హాస్పిటల్లో ఉచిత న్యూరో అండ్ కార్డియాక్ విభాగంలో ఓపీ చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రమ చేసే కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.